वज़ीर पूनम प्रभाकर ने हैदराबाद कलेक्ट्रेट में मुनक़िदा एक प्रोग्राम में शहर हैदराबाद में बच्चों की देखभाल करने वाले इदारों में रहने वाले बच्चों को सर्टिफिकेट्स तक़सीम किए। हुक्काम ने इस मौके पर बताया कि 50 से ज़ायद बच्चों की देखभाल के मराकिज़ में 2300 से ज़ायद बच्चे हैं और आज 1330 अफराद को मुख्तलिफ़ किस्म के शनाख्ती दस्तावेज़ात जारी किए गए हैं। इस प्रोग्राम में ज़िला कलेक्टर अनुदीप, GHMC कॉरपोरेटर विजया रेड्डी और दीगर ने शिरकत की। इस मौके पर खिताब करते हुए पूनम प्रभाकर ने कहा कि हुकूमत बच्चों की देखभाल करने वाले इदारों में रहने वाले बच्चों को मुनासिब पहचान देने के लिए इक़दामात करेगी। उन्होंने कहा कि इन्हें ज़ात, रिहायशी और आधार सर्टिफिकेट्स दिए जाएंगे। శిశు కేంద్రాల్లో ఉన్నటువంటి దాదాపు 50 కేంద్రాల్లో ఉన్నటువంటి 2300 మంది నుండి 1300 మంది పైన వివిధ రకాల సర్టిఫికెట్లు భవిష్యత్తులో వారి విద్యా అవకాశాల కోసం కావచ్చు, గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల వారి కుల, నివాస లేదా ఆధార్ కార్డుతో సహా వికలాంగులైతే వికలాంగులు, ఇతరత్ర అన్ని రకాల అర్హతకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు 1330 మంది పైన విద్యార్థులందరికీ వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా హాజరైనటువంటి నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, DRO గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారికి అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వారికి, అది యూనిసెఫ్ వారికి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ CWC చైర్పర్సన్ గారికి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి, యూనిసెఫ్ వీఆర్ వర్కింగ్ యూనిసెఫ్ ఆన్ రోడ్ సేఫ్టీ ఆల్సో. సేమ్ టైమ్ సేమ్ లైక్ దట్ యూనిసెఫ్ ఫర్ రోడ్ సేఫ్టీ అండ్ దిస్ ఇస్ ఆల్ 2 ఆర్ వెరీ ప్రయారిటీ. ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సర్టిఫికేట్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అన్నీ మంచి జరగాలని, జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి మీకు సపోర్టుగా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధి పరంగా కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల సహకారం ఉంటుంది. ఇప్పుడు కూడా 50 కేంద్రాల్లో 6 ప్రభుత్వం నేరుగా నడుపుతున్నా, మిగతా వాటికి కూడా ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఉంది. అయితే ఇంతకు చెప్తున్నట్టుగా ఇటువంటి ప్రక్రియ దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. ఇది ఒకటి హైదరాబాద్ రోల్ మోడల్గా, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాక ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉండాలి జిల్లా అధికార యంత్రాంగం తరఫున అని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క గుర్తింపు ద్వారా, ఈ గుర్తింపు అనేటువంటిది మనిషికి ఐడెంటిటీ అంటే గుర్తింపు, రెండు ఇంగ్లీష్ తెలుగు అయినా మనకు బయటికి వెళ్ళినప్పుడు మనకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు ఉండేటువంటి ఒక సర్టిఫికెట్ను మీరు ఉపయోగించుకొని ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చేటువంటి కోటాలో లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఏది లేకపోతే దానికి కొంత స్థానికత్వమో లేకపోతే రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకోవాలని కోరుతాను. అదేవిధంగా ఇంకా మీరు ఈ వయసులో చదువుకొని మీకున్నపడేటువంటి ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్లో కొంత ముందుకు వచ్చి